మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరిని తీసుకుంటే ప్రాంతాలకు అనుగుణంగా ఎన్నో రకాలు సాగులో ఉన్నా మరిన్ని నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తూ ఉంటారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత, మార్కెట్ గిరాకీ బాగున్న రకాలను అభివృద్ధి చేసుకొని మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది రబీలో 10 నూతన వరి వంగడాలను 35 ఎకరాలలో సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో ఈయనది 35 ఎకరాల వ్యవసాయం. 10 ఎకరాలు సొంతం కాగా మిగిలింది కౌలు సేద్యం. వరిలో పాత రకాల సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత కొన్నేళ్లుగా వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి మినీ కిట్ రకాలను, కొత్త రకాలను తెచ్చి శాస్త్రవేత్తల సూచనలతో సాగు ఆరంభించారు. యాసంగిలో కొత్తగా సాగు చేసిన రకాలపై తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు రాజు. గత 5 సంవత్సరాల నుంచి నేను వరి సాగు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు నూతన రకాలు మరియు మినీకిట్ దశలో ఉన్నటువంటి చిరుసంచుల దశలో ఉన్నటువంటి విత్తనాలు, వాటి యొక్క గుణగణాలు తెలుసుకొని చాలామంది రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా రబీలో నేను మొత్తం మీద 35 ఎకరాలలో 10 రకాల విత్తనాలను పెట్టాను. ఈ 10 రకాల విత్తనాలలో 5 రకాలు దొడ్డు రకాలు, 5 రకాలు సన్న రకాలు. దొడ్డు రకాలకు వచ్చేసి ఇప్పుడున్న ఈ పొలం 28639 125 రోజుల పంట కాలం ఇది. దీని యొక్క గుణగణాలు ఏంటంటే సేమ్ 1010 లాగా గింజను పోలి చీడపీడలను తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి నేను దీన్ని ఒక 5 ఎకరాల్లో సాగు చేశాను. ఈసారి దాదాపు అన్ని రకాలలో కూడా ఏంటంటే రబీలో చాలా వరకు ఇబ్బంది బాగా జరిగింది. వాతావరణం ప్రాబ్లం వల్ల, ఈ యొక్క వాటర్ ప్రాబ్లం వల్ల కూడా అయినా కూడా తట్టుకొని JGL 28639 చూడండి, మంచి గొలుసు కట్టు. ఒక గొలుసుకు వచ్చేసి 300 నుంచి 350 వరకు కూడా గింజలు, అన్ని గింజలు పూర్తి స్థాయిలో పాలు పోసుకొని మంచి నాణ్యతగా చేను వచ్చింది. ఇది ఎకరాకు 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది మెడవిరుపు కానివ్వండి, పాంపొడ తెగులు కానీ ప్రతి దానికి కూడా చాలా వరకు అన్ని రకాల తెగులను కూడా తట్టుకుంటుంది. ఇంకొక వెరైటీ వచ్చేసి MTU 1293. ఈ 1293 అనేది మార్టేరు వాళ్ళు పరిశోధనశాల నుంచి నేను బ్రీడర్స్కి తీసుకొచ్చి దీన్ని నేను ఒక 5 ఎకరాలలో పెట్టడం జరిగింది. MTU 1293 125 రోజుల పంట కాలము, 26-25 రోజుల నారు నేను నాటు వేయడం జరిగింది. ఈ రకం ఏంటంటే చౌడును తట్టుకుంటుంది. నేను ఇంతకుముందు వర్షాకాలంలో కూడా పెట్టాను, ఇప్పుడు మళ్ళీ రబీలో కూడా పెట్టాను. చాలా మంచిగా వచ్చింది. ఎకరాకు నాకు 30 క్వింటాలకు తగ్గలేదు అసలు. అది చీడపీడలను కూడా తట్టుకుంటుంది. ఇంకొక వెరైటీ వచ్చేసి WGL 1246. ఇది మినీకిట్ దశలో ఉంది. మొదటి మినీకిట్ ఇది 130 రోజుల పంటకాలం. ఇది కూడా దొడ్డు రకము. 30 క్వింటాలకు కూడా తగ్గకుండా మనకు వరంగల్ పరిశోధనశాల వాళ్ళు తీయడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను ఖరీఫ్లో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు రబీలో కూడా పెట్టాను. ఇది కూడా చీడపీడలను తట్టుకొని మనకు మంచి అధిక దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి రైతులు ఇలాంటి విత్తనాలు పెట్టుకోవచ్చు, కాకపోతే కొద్ది మొత్తంలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇంకా విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కొద్ది మొత్తంలో పెట్టుకొని మంచి ఫలితాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి WGL 1537. ఇది మినీకిట్ దశలో ఉంది. ఖరీఫ్లో పెట్టాను, రబీలో పెట్టాను. సేమ్ మనకు 1010 లాగానే కనబడుతుంది. 130 రోజులు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు. కాకపోతే ఇంకొక 5 రోజులు నాకు ముందే వస్తుంది, నేను పక్కా చూస్తాను. ఇంకొకటి వచ్చేసి 31479 RNRలో ఇది అతి సన్న రకం, 125 రోజుల పంటకాలం. అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. దిగుబడి వచ్చేసి 27 నుంచి 28 క్వింటాలు మాత్రమే వస్తుంది. 2-3 క్వింటాలు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దీనికి. ప్రస్తుతానికి ఇది 2500, 2600 కూడా పోతున్నాయి మార్కెట్లో. మిల్లర్సే తీసుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకు సన్న రకాలలో KNM కూనారం నుంచి 12510. ఇది 130 రోజుల పంటకాలం. చూడండి, 3 అడుగుల ఎత్తు, సన్న రకం. బియ్యం కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అన్నం నాణ్యత
ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎలాంటి పొల్లు పోకుండా చాలా మంచిగా వస్తుంది. రబీలో చాలా వరకు ఏంటంటే ఇప్పటి వరకు పొలాలు ఈసారి చాలా ఇబ్బంది పెట్టాయి, చాలా వాతావరణం అనుకూలించలేదు. అయినప్పటికీ కూడా అన్నింటినీ తట్టుకొని ఈ ఏపుగా ఇంత మంచిగా వచ్చింది. చూడండి, ఒక్కటే గొలుసు 300 నుంచి 350, 370 వరకు కూడా గింజలు ఉన్నాయి, నేను లెక్క పెట్టాను. కాబట్టి రైతులు దీన్ని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కూడా పెట్టుకోవచ్చు. KNM వాళ్ళది, కూనారం వాళ్ళది 7715. ఇది కూడా 27-28 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. శాస్త్రవేత్తలు కూడా అలానే చెప్పారు. అది కూడా 130 నుంచి 135 రోజుల పంటకాలం. వర్షాకాలానికి, రబీకి రెండింటికి ఈ రకాలన్నీ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి విత్తనాలు. ఇంకొకటి 27356 JGL వాళ్ళది, అది కూడా మంచి నాణ్యతతో పోల్కున్నటువంటి విత్తనం. అది మంచి మనకు అన్న నాణ్యత బాగుంటుంది. రైస్ మిల్లర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తారు. అది కూడా 130 రోజుల పంటకాలం. క్వింటాల్కి వచ్చేసి 65 కేజీలు బియ్యం రైస్ కూడా అవుటని కూడా బాగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులది ఆల్రెడీ విడుదలైనటువంటి విత్తనం, అతి సన్న రకం, మంచిగా ఉన్నది, సూపర్ ఫైన్ క్వాలిటీ. ఎట్లా అంటే మనకు జయశ్రామ్ సిగ్మెంట్తోనే ఉన్నటువంటి విత్తనాలు ఇవి. కాబట్టి అది కూడా రైతులు పెట్టుకోవచ్చు. చీడపీడలు కూడా అన్నింటిని తట్టుకుంటుంది, మన యొక్క వాతావరణానికి కూడా అనుకూలంగా ఉంది. బీపీటీని పోలినటువంటి గింజలు, అంటే ఇంతకుముందు ఏంటంటే బీపీటీ పాతదానికి బాగా చీడపీడలు ఎక్కువ వచ్చి తెగుళ్ళు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పేసి జగిత్యాల వాళ్ళది 38545. అది కూడా మనకు 130 రోజుల పంటకాలం. బీపీటీని పోలి గింజ ఉంటుంది. మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అది మంచి దిగుబడి మనకు 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైతులు దాన్ని కూడా పెట్టుకోవచ్చు. మనకు యాజమాన్య పద్ధతి విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనకు నారుమడి అనేది చాలా కీలకం. దాన్ని బట్టే మనకు ప్రధాన పొలంలో కూడా మనకు వరి సాగు అంత బాగా వస్తుంది. నారు పోసిన తర్వాత 12 రోజులకు 15 రోజులకి ఒకసారి గ్రాన్యువల్స్ కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఏమన్నా పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మన నారు అంటే 25 రోజుల నారు మనం పీకి నాటేస్తామనే ముందు ఒక 5-6 రోజుల ముందు మనకు 18 రోజుల టైంలో మళ్ళొకసారి మనం గ్రాన్యువల్స్ కానీ మందు కానీ మళ్ళీ కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకొని నాటు వేసేటప్పుడు ఒక ఎకరాకు ఒక బస్తా DAP, 25 కేజీల పొటాషో, 25 కేజీల యూరియా కంపల్సరీగా వేసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ 20 రోజులకు పొలం అయిందంటే నాటు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి నేను పురుగు మందు స్ప్రే చేస్తా. రెండో దఫా మందు యూరియాలో కలుపుకొని గ్రాన్యువల్స్ మళ్ళీ చల్లుకుంటాం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళొకసారి అంటే అప్పటికప్పుడు ఉన్న వాతావరణానికి పంట యొక్క చీడపీడల విషయాన్ని గుర్తించుకొని మనం చూసుకుంటూ యాజమాన్య పద్ధతుల ప్రకారం మనం వెళ్ళిపోవాలి. నీళ్లు నిల్వ ఉండడం వల్ల మొక్కకు ఎప్పుడైనా కూడా కొంచెం ఇబ్బందే. నీళ్లు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, పారుకుంటూ వెళ్ళిపోవాలి. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే గాలి తీసుకోదు, దానికి ఆహారం అనేది చాలా అవసరం. కాబట్టి ఎప్పుడు కూడా మొక్కకు నీళ్లు పెట్టాలి, తీసేయాలి. కానీ కొందరు ఏంటంటే మొత్తం ఎప్పుడు చూడు నిల్వ 1/2 ఫీటు, 4 ఇంచులు, 5 ఇంచులు ఎప్పుడు ఉంచుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. ఎంత పంట పండినా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మార్కెటింగ్ దగ్గర. అంటే మిల్లర్స్కు ఏదో ఒక వంక పెట్టి ఒక బస్తాకు కంటికి 5 కిలోలు 6 కిలోలు తీస్తున్నారు. కాబట్టి మనం పెట్టే విత్తనం కనుక మంచిగా ఉన్నట్టు అయి ఉంటే ఎలాంటి తారం తీయకుండా రైతులు అమ్ముకోవచ్చు. కాబట్టి విత్తనం యొక్క ఎంపిక చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఒక మినీ కిట్ తీసుకునే ముందు ఏం చేస్తా అంటే ఆయా యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్టుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు మొత్తం దాని యొక్క గుణగణాలు తెలుసుకున్న తర్వాత 4 కేజీలు 5 కేజీల విత్తనం మాత్రమే నేను తీసుకొచ్చి దాన్ని నా పొలంలో సపరేట్గా డెవలప్ చేసిన తర్వాత మనకు దిగుబడుల సామర్థ్యం ఎలా ఉంది, పాతదానికి కొత్తదానికి తేడా ఎలా ఉంది అని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ నేను మిగతా రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విత్తనాన్ని తీసుకొచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిలో మనకు మిషన్లో కానీ చేతి కటింగ్తోనే మొత్తం విత్తనం మొత్తం శుభ్రంగా చేసి దాన్ని నీట్గా తయారు చేసుకున్న తర్వాత బెరికిలో ఎలాంటి కల్తీ గింజ లేకుండా చేను మీదనే 1కి 3 సార్లు మేము మొత్తం చూస్తాము. చూసిన తర్వాత బెరికి కర్ర లేకుండా చేసిన తర్వాత అప్పుడు చేతి హ్యాండ్ కటింగ్తో కట్ చేసుకొని విత్తనాలను శుభ్రపరిచి దాన్ని మేము నిల్వ చేసి కొన్ని రైతులకు ఇస్తాను, కొన్నేమో మేము మళ్ళీ ప్రధాన పొలంలో వేసుకోవడం జరుగుతుంది. పాత విత్తనాలు మనం తీసుకొచ్చి ఎప్పుడు చూడు అంటే ఎట్లా అంటే 1010 ఉంది, సపోజ్ 1010 ఒక 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి పాత రకాలు ఏంటంటే చీడపీడలను తట్టుకోవడం లేదు. ఇప్పుడున్న వాతావరణానికి కొన్ని రకాలు మాత్రమే చీడపీడలను తట్టుకుంటున్నాయి. కాబట్టి ఏ రకం ఏది, దాని యొక్క గుణగణాలు ఏంటి, ఆ రకం మనకు చీడపీడలను తట్టుకుంటుందా లేదా అని చెప్పి తెలుసుకొని ఇలా మనం చూసిన తర్వాత అంటే ప్రధాన పొలంలో నేను పెట్టకముందు మినీ కిట్లో నేను ఒక కనీసం 10 గుంటలలో 5 గుంటలలో దీన్ని డెవలప్ చేసిన తర్వాత చెప్పిన తర్వాతనే దీన్ని నేను తీసుకొని మళ్ళీ ప్రధాన పొలంలో 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఇట్లా నేను పెట్టుకోవడం జరుగుతుంది. కీలకమైనది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వరిలో పడిపోకూడదు. విత్తనం ఏదైనా కూడా పర్లేదు. ఒక రైతుకి ఏంటంటే
ఎత్తు బాగా పెరగకూడదు. ఒకవేళ పెరిగినా కూడా కాండం దృఢంగా ఉండాలి. కాండంకి వచ్చేసి పిలికలు ఎక్కువ రావాలి. రైతులు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పెట్టుబడులు తగ్గించుకోవాలి, మనకు దిగుబడులు పెంచుకోవాలి. అధిక దిగుబడులు పొందాలంటే ఏంటంటే మంచి విత్తనాలను సేకరించుకోవాలి, వాటి యొక్క గుణగణాలు తెలుసుకోవాలి. శాస్త్రవేత్త సలహాల మేరకు ఒక 2 క్వింటాలు పెరిగినా కూడా కనీసానికి ఒక 5,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రతిదీ కీలకంగా చూసుకోవాలి.